గండిబాబ్జీ గన్నదీసి బెదిరించి ఉప ఎన్నికల్లో దోణరాజు గెలుపుకి కారణమయ్యారు అని చెప్తా ఉంటారు. ఆ అటాక్ని సర్దుకోవడానికి నేనేదో గన్ తీసాను బెదిరించారు, కానీ ఫార్మ్ అంతా కూడా మీరు ఉన్న టైంలోనే ఇక్కడ డెవలప్ అయిందని చెప్తారు కదా, మరి ఎందుకండి ప్రజలకి రిజిస్టర్ కాలేదు? ప్రజలు నాకు బండారుకి తేడా చూసుకుంటే ప్రజలు ఎప్పుడూ కూడా నిన్నే ఎక్కువ ఆదరించారు. ఇక్కడ వాసుబలను తట్టుకోవడానికి గండిబాబ్జీ ఏం చేయదలిచారు అసలు? తెలుగుదేశం టైంలో మనం ఎంత అభివృద్ధి చేశాము విశాఖపట్నంలో అంటే మాకు వెతుక్కోవడానికి అసలు ఆ పనులు లేవు. మంత్రి అమర్నాథ్ మీద ఒక ఘాటైన విమర్శలు లేదు, చేశారు. ఇప్పుడే మాట్లాడాను. ఎందుకు? ఎన్ని కంపెనీలు ఇవాళ స్టార్ట్ చేశారు వైజాగ్లో చెప్పమానండి. ఎన్ని వేల మందిని తీసుకున్నారు ఐటీ కంపెనీలు కానీ, లేకపోతే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ. జనసేన పార్టీకి మీ సీటు కనుక త్యాగం చేయాల్సి వస్తే అసలు ఆలోచనే లేకుండా త్యాగం చేసే అవకాశం ఉందా? మీరు 90% పార్టీకి లాయల్గానే ఉంటామండి. రాజకీయాలు ఏం జరుగుతుందో చెప్పలేము.